ఆరాధనలోకి వెళ్ళక ముందుగా ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఆగమ్మా, అందరం కలిసి చదువుకుందాం. ఆ మొదటి 3 వచనాలు కొంచెం మనసు కళ్ళను తెరిచి మన హృదయం మీద అర్థం చేసుకుంటూ చదువుదాము. 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మొదటి వచనం మీరు చదవండి. చదవండి. నేను నిన్ను ప్రేమించుచున్నాను యెహోవా. 2 నేను చదువుతున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. చదవండి. 3 ఆయన నా శత్రువుల చేతులు. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆశీనుండగు దేవా, ఈ దినము మరి ఒకసారి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనములు. మిమ్మల్ని స్తుతించట్లోనూ మిమ్మల్ని గణపరచట్లోనూ ప్రభువా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రదేశాల్లో ప్రపంచమంతయు ప్రభువా నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించుండగా సార్వత్రిక సంఘంతో మేమును కలిసి మా యొక్క స్తుతి, మా ఆరాధన మేము నీకు అర్పించినట్లుగా మమ్మల్ని సిద్ధం చేయమని, వాక్యమై ఉన్నటువంటి దేవా, వాక్యానుసారమైన ఆరాధన, ఆత్మతో కూడిన ఆరాధన, సత్యంతో కూడిన ఆరాధన, మా అర్పణలు మీరు అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తూ యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అనుభవంలో నుంచి వచ్చేదే ఆరాధన. ప్రభువుతో నీకున్నటువంటి సంబంధము, ఆ బంధము, దానిలో నుంచి వస్తుంది ఆరాధన. అలవాటు చొప్పున వచ్చేది ఆరాధన కానే కాదు. ఏదో ఆదివారం వెళ్ళాలి కాబట్టి ఆరాధించాలి, ఏదో మంచి మంచి పదాలు వెన్నుకొని ఆరాధించాలి అనేది ఆరాధన కాదు. గత జీవితం అంతట్లో, గత వారంలో, ఈ క్షణం వరకు ప్రభుతో నీకున్నటువంటి సంబంధమే తెలియజేసేదే ఆరాధన. ఇప్పుడే పాడాం, రుచి చూసి దేవుణ్ణి నువ్వు ఏమి అనుభవిస్తున్నావో దానిలో నుంచి వచ్చేదే నిజమైన ఆరాధన. ప్రభు అలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు. ఒక సామాన్యమైనటువంటి స్త్రీతో దేవుడు, ఒక సమరయ స్త్రీతో ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దాని కొరకై మనం కొన్ని మాటలు చూసాం. ఇక్కడ రండి, 18వ అధ్యాయం, కీర్తనలు 18వ అధ్యాయంలో దాని మీద ఒక మాట ఉంది. ఈ అధ్యాయంలో యెహోవా దాసులైన దావీదు కీర్తన, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. దావీదు దేవుణ్ణి ఏ రీతిగా గణపరుస్తూ ఆరాధిస్తున్నాడంటే, దావీదు భక్తుడు, దావీదు దేవుడు అనేకమైనటువంటి వరాలు ఇచ్చినప్పటికీ, అతన్ని రాజుగా చేసినప్పటికీ, అతను ఏనాడు కూడా తన బలం మీద, తన శక్తియుక్తుల మీద ఏనాడు ఆధారపడలేదు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సౌలు శత్రువుగా చూడలేదు ఆయన. దావీదు సౌలుకి శత్రువు, కానీ దావీదుకి కాదు. ఇక్కడ ఏమన్నా ఉందంటే శత్రువులందరిలో నుండి. మనకు కూడా ఒక కామన్ శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు నుంచి దేవుడు మనల్ని ఎలా తప్పిస్తున్నాడో, అతను నిరంతరం నేరారోపణ చేసేవాడై ఉన్నాడు. మన దేవునికి, మన ప్రభువుకి, మన తండ్రికి ఎవరైతే శత్రువో ఆ కామన్ శత్రువు మనకు కూడా శత్రువే. నిరంతరం మన మీద నేరారోపణ చేసేవాడై ఉంటున్నాడు. ఊజు దేశం అంతట్లో యథార్థపడినటువంటి యోబు ఉంటే ఆయన గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఊజు దేశమంతలో యథార్థపరుడు,
ఇంత మంచివాడు అని చెప్తుంటే చాలే అతనికి అన్నీ ఇచ్చావు కాబట్టి ఆ యథార్థత అన్నాడు. అంత మంచి యథార్థపరుడు ఆ దేశమంతట్లో మంచివాడైనటువంటి యోబు మీదే నేరారోపణ చేస్తుంటే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? నవ్వుకుంటుంటాడు ఒక్కొక్కసారి సాతాను. మందిరంలో మనం చాలా బాగుంటాం, ఇంట్లో నీ పరిస్థితిని సాతాను చూసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నీ బిడ్డలని చెప్తున్నావు కదా, వీళ్ళ నీ బిడ్డలు అని అంటాడు. చాలాసార్లు మనము నోటితో ఒకటి చెప్తాం, అదే నోటితోనే దూషిస్తుంటాం, అదే నోటితో దేవుణ్ణి ఆరాధిస్తాం. అందుకనే దేవుని వాక్యం మనల్ని దర్శించినప్పుడు మనం అనుభవపూర్వకమైనటువంటి ఆరాధన మనం ప్రభువుకి ఇవ్వలేకపోతే అది అర్పణగా స్వీకరించబడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23లో నీ అర్పణ నువ్వు సమర్పించినప్పుడు నీవెవరి మీదైనటువంటి ఏదైనా ద్వేషస్వభావం కానీ ఏదైనా ఉంటే ముందు వెళ్ళి క్షమాపణ కోరుకొని వచ్చి అర్పణ అర్పించమన్నాడు. అక్కడే అలాగుంటే ఆత్మస్వరూపి అయిన మనం ఎలాంటి ఆరాధన దేవునికి అర్పించాలి? దావీదుకు కలిగినటువంటి శ్రమలు మనకు రాలేదు. దావీదు చాలా శ్రమ పడ్డాడు. యవ్వనంలో ఉన్నప్పుడు అడవుల్లో పరిగెత్తుతున్నాడు, ప్రాణం కోసం పరిగెత్తాడు, గుహల్లో ఉండి దేవుణ్ణి స్తుతించాడు. నీకు మంచిగా ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కొన్ని మందిరాల్లో అయితే ఏసీ మందిరాలు వచ్చినాయి. ఎలాంటి ఆరాధన నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావు? అతను కలిగిన శ్రమల్లో అతను ఎలాగన్నాడంటే చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, అబ్బబ్బబ్బా నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఎక్కడున్నాడండి? అదుల్లాం గుహలో. ఆ పైన ఏమనుందమ్మా? ఆ కీర్తన పైన వెర్రివాడైపోయాడు. అతనికి వచ్చిన శ్రమల వలన పిచ్చివాడైపోయాడు. కానీ ఏనాడు దేవుని మీద దూషించలేదు, దేవుని మీద సనగలేదు, దేవుని మీద అలగలేదు. అదుల్లాం గుహలో పారిపోయాడు. ఇక్కడే మామ తరుగుతున్నాడు స్వదేశంలో. పరదేశానికి వెళ్తే ఆ యొక్క అబీమెలెకు కూడా తరిమేశాడు. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడ ఉండాలి? ఇంకెందుకులే చచ్చిపోతే పోలా అని అనుకోలేదు. అదుల్లాం గుహలోకి వచ్చి అద్భుతకరమైనటువంటి కీర్తన 34లో రాశాడు. ఆ యొక్క సింహం పిల్లలు ఏమి గలవై ఆకలిగొన్ను, కానీ నా దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువైండు. ఎలాంటి ఆరాధన! అద్భుతకరమైన ఆరాధన. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉండి ఆరాధించారు. దానియేలు సింహబోన్లోకి వెళ్ళకముందు ముమ్మారు దేవుని స్తుతించిన వాడుగా ఉన్నాడు. సింహబోన్ లేస్తే అక్కడ కూడా స్తుతించాడు. పౌలు శీలలో జైల్లో ఉండి స్తుతించారు. కంఫర్ట్ ఉన్నప్పుడు ఆరాధన రాదు. అరవిందం గారు ఎప్పుడు చెప్పేవారు, యెహోవాకు మొరపెట్టుము, ఆయన నిన్ను విడిపించును. శ్రమలు వస్తాయి కాబట్టి ఎప్పుడు నువ్వు విడిపించబడాలంటే అక్కడ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నువ్వు ఎప్పుడైతే నీకు శ్రమలు వస్తాయో నువ్వు మొరపెడతావు. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావంటే శ్రమలు వచ్చినప్పుడే మొరపెడతావు. కాబట్టి కష్టములు శ్రమలు వచ్చేటువంటిదే నిజమైన ఆరాధన. ఇక్కడ ఎవరైనా కూర్చున్న వారిలో శ్రమలు లేని వారు ఎవరైనా చెప్పండి? శ్రమలు లేకుండా ఎక్కడ ఉన్నాయి? ఈ శరీరం ఉన్నంతకాలం జబ్బులు వస్తాయి, ఈ లోకంలో ఉన్నంతకాలం మన కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అలాంటి అప్పుడు కూడా ప్రభువు నిన్ను గణపరుస్తావే, అదే ఆరాధన. దావీదు అలాంటి కష్టాల్లో శ్రమల్లో కూడా, అందుకని అక్కడే 34లో ఒక మాట అంటూ చూడము, ఇంకో మాట 34లో 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఎంత గొప్ప అద్భుతకరమైన కీర్తన. కాబట్టి చూడండి, సాతాను మనల్ని ఎప్పుడు నేరారోపణ చేసేవాడుగా ఉంటున్నాడు. సాతాను ఎప్పుడు అపవాది. నీకు ఎలా చెప్తాడంటే దేవుని గురించి, దేవుడు చెప్పాడా, ఆ వాగ్దానం నెరవేరిద్దా, అలానా నీకు అనుమానం దేవుడు నిన్ను ఎప్పుడో ఇడిచిపెట్టాడు కదా, దేవుడు నిన్ను మర్చిపోయాడు కదా, ఇంతకాలమైంది ఇంకేం నెరవేరుస్తాడు దేవుడు? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఎప్పుడు మీకు విడుదల వస్తుందంటే, ఏమో మా పూర్వీకులు చెబుతానే ఉన్నారు. మనం మరి పరిస్థితి ఏంటి? దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి ఆరాధన. విశ్వాసులు నిర్లక్ష్యం చేసేది ఏదైనా ఉందంటే అది ఆరాధన. అందుకే ఇంత పలుచగా ఉంది.
ఎక్కువ మంది ఆరాధన అయిపోయిన తర్వాత వస్తారు. కొంతమంది బల్లలో పాలు పొందటానికి వస్తారు. పరిగెత్తుకొని బల్లలో పాలు పొందితే ఆ యొక్క అలవాట్లు, ఆ యొక్క ఆచారాలు మాననంత కాలం నీకు నిజమైన ఆరాధన రాదు. దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తే ఆరాధన, హృదయంలో నుంచి వచ్చేదే నిజమైన ఆరాధన. గత వారం రోజులు ప్రభువుకు నీకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తే ఆరాధన. అందుకనే దావీదు అద్భుతకరమైన ఆరాధన ఇవ్వగలుగుతున్నాడు. ఆయన అనుభవించాడు దేవుణ్ణి. 3 విషయాలు చూద్దాం. దావీదు 3 విషయాలు ఎలాగా దేవుణ్ణి అనుభవించాడో అవి మనం కూడా అలాగ అనుభవించి అనుభవపూర్వకమైన ఆరాధన ప్రభువుకు సమర్పిద్దాం. రండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. 9 మాటలు ఉన్నాయండి ఇక్కడ. 9 మాటల గురించి మనం ఇప్పుడు చూడము. నా దేవుడు, మా అంట్ల, మా ఆరాధన, మా రక్షణ, మా పాపాలు. స్టాప్ ఇట్. నువ్వు ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ప్రభు మేము, మా కుటుంబము, మా పాపాలు, నా పాపము, రక్షణ, నీ స్వంత రక్షణ, నీ స్వంత రక్షకుడు అయ్యాడా ప్రభు? నువ్వు పాపాలు ఒప్పుకొని ఎంతకాలం అయింది? నా ప్రభు నా సొంత రక్షకుడు. రక్షణ వ్యక్తిగతమైంది, ఆత్మ వ్యక్తిగతమైంది. నీ పాపములు ఒప్పుకోవాలి. ఇక్కడేమంటున్నాడు? 7 అంతలుగా ఉన్నాయి. ఇక్కడ 7 మాటలు చెప్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ? నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఇది అనుభవపూర్వకంగా లేదా? 3 విషయాలు చూద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే నా దేవుడు. నీచులము, దుర్మార్గులము, పాపులము, ఊరికి బయట ఉండేవాళ్ళము. ఎఫెసీయులు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 చదవమ్మా. ఆ కాలమందు అక్కడ ఆగమ్మా. ఇశ్రాయేలీల్ని దేవుడు ఎన్నుకున్నాడు. నా ప్రజలు, నా సొంత ప్రజలు, నా బిడ్డ. మనం కాదు. ఇంకేమన్నా ఉంది? పరదేశులము, వాగ్దానాలు నిబంధన లేని వాళ్ళమి, పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుళ్ళు లేని వారమైన వాళ్ళం మనం. మనకు దేవుడు ఏంటండి? మన దేవుళ్ళు ఎవరు? మన కులదేవతలు ఎవరు? విగ్రహారాధికులం మనం. నువ్వు ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండవచ్చు, విశ్వాసుల కుటుంబంలో జన్మించి ఉండవచ్చు. నీ పూర్వీకుల దగ్గరికి వెళ్తే మీరందరూ విగ్రహారాధికులే. నువ్వు ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మాత్రాన నువ్వు దేవుని బిడ్డవు కానేరవు. పాప క్షమాపణ అనుభవం లేని వ్యక్తివి నువ్వు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించగలవు? అందుకని మన కుటుంబాల్లో మన బిడ్డలను చూసినట్లయితే వాళ్ళు నామకార్థ విశ్వాసులుగా ఉన్నారు తప్ప వాళ్ళు దేవుని బిడ్డలు కారు. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు నామకార్థ క్రైస్తవ బిడ్డలు. వాళ్ళని దేవుడు దర్శిస్తేనే తప్ప. కాబట్టి దేవుడు లేని ప్రజలు మనం. ఇంకేమైనా ఉందమ్మా అక్కడ? క్రీస్తుకు దూరస్తులై ఉంటుమని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీకు దేవుడు ఈ స్థానంలో ఉన్నాడంటే, ఈరోజు తండ్రి అని పరిగెత్తుకొని వెళ్తున్నావంటే ఆయన నా దేవుడు, నన్ను దర్శించాడు. నేను 15 సంవత్సరాలప్పుడు నా ప్రభు నన్ను దర్శించాడు. నేను వెతకలేదు ఆయన్ని, ఆయనే నా దగ్గరికి వచ్చాడు. నేను ఆయన దగ్గరికి వెళ్తే అది మతం. ఈరోజు మానవుడు దేవుని వెతుక్కుంటూ అక్కడ దొరుకుతాడు, ఇక్కడ దొరుకుతాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఎన్నో గుళ్ళు గోపురాలు
పాపాలు క్షమించబడటానికి, పాపక్షమాపణ పొందటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. తీర్థయాత్రలు అంటున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని సమర్పించుకుంటే మన పాపాలు క్షమించబడతాయేమో అనుకుంటున్నారు. గంగా నదిలో మునిగితే క్షమాపణ వస్తుంది అనుకుంటున్నారు. ఇక క్రైస్తవులు అయితే గుణదలకి వెళ్తే, వేలంగిని నగర్ వెళ్తే, ఇంకో అడుగు ముందుకేసి క్రైస్తవులు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొస్తే, యోర్దాను నదిలో బ్యాప్తిజం తీసుకుంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడైతే తీసుకున్నారు అక్కడ తీసుకుంటే అదే నీ రక్షణ? అలాంటి అపోహల్లో బ్రతుకుతున్నట్లయితే బయటికి రా, ప్రభు దగ్గరికి రా, పాపక్షమాపణ నీ దేవుడిగా చేసుకో. ఆచారములు అలవాట్ల వలన నువ్వు ఎన్నడూ కూడా దేవుని బిడ్డవు కాలేవు. ఈ అనుభవం లేకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. ఎలాంటి ఆరాధన నువ్వు సమర్పించగలవు ప్రభువుకి? కాబట్టి ఈ దేవుడు నా దేవుడు. నీకయ్యాడా దేవుడు? కాబట్టి దేవుడిని కోరుకో, దేవుని దగ్గరికి రా. నా దేవుడు నీ సొంతం చేసుకో. ఈ వాగ్దానాలు, ఈ బైబిలు, ఈ మాటలు, ఆయన స్వరము, ఇవన్నీ నీ సొంతం చేసుకోవాలి. అలాగ దూరంగా ఉన్న మనల్ని ఈనాడు యేసుక్రీస్తు వారు ఆయన ఎలా ఈ లోకంలోకి వచ్చి మనందరికీ బదులుగా ఆయన చేసిన ఆ త్యాగమే, ఆ త్యాగాన్ని నువ్వు నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏది నీ ఆరాధన? ఆదివారం వచ్చినప్పుడే కాదు ఆరాధన, ఉదయకాలం లెగవగానే అవును ప్రభువా, దేవుడు లేనివాడిని నేను, ఎక్కడో పెంట కుప్పల మీద పడి ఉన్న నన్ను పిలిచావే, అందును బట్టి నీకు వందనాలు. ఉదయకాలం లెగవగానే ప్రభువుని స్తుతించేటువంటి అనుభవంలో నువ్వు ఉండాలి. అదే నిజమైన ఆరాధన. సంఘంతో కలిసి ఇక్కడ ఆరాధిస్తావే, అది సార్వత్రిక సంఘంతో కలిసి ప్రభువుని స్తుతించటం. పరలోకంలో దూతలతో అందరితో కలిసి దేవుణ్ణి స్తుతిస్తాం. కాబట్టి ఇది నా దేవుడు ప్రభువా. నిజమే, నేను దేవుడు లేని ప్రజలుగా విగ్రహారాధనలతోటి నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటే అనుకుంటా, ప్రభువా నువ్వే నాకు దొరక్కపోతే, నువ్వే నా దేవుడు కాకపోతే, ఈనాడు నేను కూడా బొట్లు పెట్టుకుంటూ చూస్తుంటే, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే వాళ్ళని గురించి మనం ఎక్కడ ద్వేషించకూడదు. అమాయకత్వము, వాళ్ళకి తెలియక. ఎంత గొప్ప ప్రివిలేజ్, ఎంత గొప్ప యోగ్యత, ఎంత గొప్ప దేవుడు. నిజంగా అసలు ఇలాంటిది నువ్వు ఎప్పుడు ఆలోచించవా? ఏదో నీకు అనుకోకుండా జరిగిందా? దేవుడు ఇంతమంది 750 కోట్ల మందిలో, ఈ గుంటూరులో, ఈ భారత్పేటలో, ఈ సంఘంలో నిన్ను ఎత్తుక్కున్నాడే. ఎంత గొప్ప దేవుడు. నీకు దేవుడుగా ఉన్నాడా? యెహోవాకు దేవుడుగా జనులు. ఓ ఎంత గొప్ప. నా దేవుడు దొరికాడే. ఎంత గొప్ప. దీన్ని బట్టి నువ్వు దేవుణ్ణి గణపరచు, ఆయన ఆరాధించు. రెండవదిగా రండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనంలో, నా రక్షణ శృంగము. నాకు ఈ రక్షణ ఎలా వచ్చిందంటే అనాది సంకల్పము. ఎప్పుడో దేవుడు, నేను పుట్టకముందే, ఈ లోకము మనుషులు పుట్టకముందే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క వాగ్దానము నెరవేర్చుట కొరకై దేవుడి యొక్క ప్రణాళిక, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి నీకు నాకు బదులుగా ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము కార్చాడే. ఎంత గొప్ప రక్షణ అండి. ఈ రక్షణ నువ్వు స్వీకరించకుండా ఏదోలే మతము ఆ యొక్క అలాగే జీవిస్తూ ఉన్నట్లయితే రక్షించబడ్డావా అని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను మరలా ప్రశ్నిస్తున్నాడు. ఏదో వచ్చిపోవటం కాదు, ఏదో మత సంబంధమైన కార్యక్రమం కాదు, ఏదో అలవాటు ఆచారం కాదు. నువ్వు నిజముగా నీ పాపములు క్షమించబడినాయా? నువ్వు దేవుణ్ణి నా సొంత రక్షణకు అంగీకరించావా? మా అనగాకు, నా ప్రభా, నా పాపములు నీకు దేవుడు నిన్ను ఈ యొక్క సమయంలో నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ పాపములు ఒప్పుకొని ఎంతకాలం అయింది? పాపములు క్షమాపణ కోరుకొని నన్ను నీ హృదయంలో చేర్చుకొని ఎంతకాలమైంది? ఎంత చక్కని పాట పాడావు. నా హృదయం ఉప్పొంగింది, నా యుల్లంలో యేసు ప్రభు వచ్చాడు అని పాడావు కదా. నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? చెప్పగలవా? అవును, నా ప్రభు నాతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఇంత గొప్ప దేవుడు, నా దేవుడు. రెండవదిగా నా రక్షణ శృంగము, ద హార్న్ ఆఫ్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణ. ఈ రక్షణ ఎలాగొచ్చింది?
ఎలాగొచ్చింది? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి చూడమ్మా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలననూ రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలము. కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఈబడిన ఏ నామమున రక్షణ లేదు. యేసు ప్రభు నామం అంటే ఎంతమందికి అసహ్యమో, యేసు అని నామాన్ని చెప్పడానికి ఎంతమంది ద్వేషిస్తున్నారో. కానీ ఈ నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదు. నువ్వేమన్నా చెయ్యి, ఈ లోకంలో ఎన్ని యాత్రలన్నా చెయ్యి, ఎన్నన్నా చెయ్యి. ఈ మధ్య మక్కా మసీదుకి వెళ్ళిపోయి చాలామంది చనిపోయారు. అది మతము. క్రైస్తవులు కూడా ఇజ్రాయెల్ దేశానికి ఒకసారి అన్న వెళ్ళాలా, అక్కడ చూడాలా? ఎంతమంది వెళ్ళగలరండి? నువ్వు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తేనే రక్షణ వస్తుందంటే పేదవాళ్ళు వెళ్ళగలరా? ఆక్సిజను, ఇప్పుడు మనకి ఆక్సిజన్ కావాలి, ముక్కు మూసుకుంటే బ్రతకగలమా? రక్షణ ఆక్సిజన్ లాంటిది, ప్రపంచమంతా వ్యాపించింది. రక్షణ కోరుకున్న వారికే రక్షణ. నువ్వు కోరుకున్నావా? ఈ అనుభవం నీకున్నట్లయితే, ఎస్, నా ప్రభువు నా రక్షణ, నాకు రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి ఈ నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదు. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి మనుషుడు ఆ నామమున మోకరించాల్సిందే, ఆ నామమును గణపరచాల్సిందే. మనుషుల్లో ఆకాశం క్రింద ఈబడిన ఈ నామమున తప్ప రక్షణ లేనే లేదు. మొట్టమొదటిగా నా దేవుడు నా రక్షణ శృంగము అయ్యాడా నీకు? అయితే నువ్వు ఎలా మౌనంగా ఉండగలవు? ఆయన పరలోకము నుండి సమస్తాన్ని కోల్పోయి నిన్ను ఎంతగా ప్రేమించాడంటే అసలు సమస్తాన్ని వదులుకొని నీ వలె ఉండుటకు, నీకు బదులుగా చనిపోవుటకు ఆ శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడే. ఎంత గొప్ప త్యాగమండి! నువ్వెన్ని చేసినా ఆ రుణాన్ని తీర్చలేవు. నువ్వు యుగయుగాలు స్తుతించిన ఆయన యొక్క త్యాగాన్ని నువ్వు ఎన్నటికీ నువ్వు తీర్చలేవు. నువ్వు ఇది అనుభవిస్తేనే. అందుకని ఒకసారి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనానికి పిలిస్తే ఒక ఆయన, అక్కడ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆమె ఏడుస్తూ తన పాపాలు ఒప్పుకుంటూ చేస్తుంటే అప్పుడు ఆ ఇంటికి పిలిచిన వ్యక్తి అంటాడు, ఏంటి నా పాపాత్మురాలైన స్త్రీని ముట్టుకొని ఇస్తున్నాడు అని అంటే అప్పుడు దేవుడు అంటాడు, సీమోను, నువ్వు నన్ను పిలిచావు కానీ నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, ఇదిగో ఈ స్త్రీ. కాబట్టి ఎంత దుర్మార్గుడు క్షమించబడతాడో తన పాపాలు వాడికి ఎంతో కృతజ్ఞత ఉంటుంది. ఎక్కువ పాపాలు క్షమించబడిన వాడికి దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత ఉంటుంది. దేవుని పట్ల నీకు ఎంత కృతజ్ఞత ఉంది? చిన్న చిన్న విషయాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఈ జీవిత యాత్రలో మనకు వెళ్తూ ఉండగా వస్తాయి. వచ్చినంత మాత్రాన మనం ప్రభువుని దూరం చేసుకొని అక్కర్లేదు. ప్రభు మనతో ఉన్నాడు అనే అవగాహన నీకు లేదు. మన ప్రభు మనతో ఉన్నాడనే అవగాహన ఉంటే మనం పాపం చేయమండి. అది గుర్తుపెట్టుకో. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును. దేవుడు నీలో ఉంటే నీ పక్కనే ఉన్నాడు అనుకో, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడవు, నీ నోరుని ఇష్టం వచ్చినట్టు వాడవు. నా ప్రభు నన్ను చూస్తున్నాడు, ఈ అవగాహన కోల్పోతున్నావు. ఇంకొకరు చెప్పనక్కర్లా, పొద్దుగూకులు సెల్ చూడాల్సిన అవసరం లేదు. నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకున్నానని యోబు అంటాడు. నిబంధన చేసుకో, ప్రభువా నేను పాపాన్ని జయించలేకపోతున్నాను. అందుకని సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట అన్నాడు, రక్షణ అంటే పాపక్షమాపణే కాదు, పాపం మీద విజయము అన్నాడు. రక్షణ అంటే పాపక్షమాపణే కాదు, పాపం మీద విజయము అని సాధు సుందర్ సింగ్ గారు ఆయన యొక్క బుక్లో రాసుకున్నాడు. ఆయన నీకుందా విజయము? పాపం మీద విజయము? విలవెల్లాడిపోతున్నావు, ఏదో నిన్ను జయించలేనటువంటి పాపం ఉందనుకో, ప్రభు దగ్గరికి రా, ప్రభువా నేనుగా జయించలేను, నీ శక్తి నాకు కావాలి. మొట్టమొదటిగా నా దేవుడు, రెండవదిగా నా రక్షణ శృంగం, మూడవది చూసుకొని ఆ రీతిగా మనం ఆరాధనలోకి వెళ్దాం రండి. మొదటి వచనం, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరండి ఈ మాటలు అన్నది? దావీదు. ఎవరండి ఆయన? రాజు. ఏమండి ఆయనకి? నా బలం, నా సైన్యము, ఇదిగో ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని
సైన్యం ఇంత ఉంది, ఇన్ని ఏనుగులు ఉన్నాయి, బలమైన గుర్రాలు ఉన్నాయి, యుద్ధం ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఆర్నమెంట్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి. వీటి మీద ఎప్పుడు కూడా ఆయన ఆధారపడలా. ఆయన అనుభవంతో చెప్తున్నాడు. ఆరాధన అంటే అనుభవము. అందుకే అనుభవంలో నుంచి వస్తుంది ఆరాధన. అందుకనే దావీదు అంటున్నాడు, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తాను. నా బలం ఏదీ కాదయ్యా, నువ్వే నా బలం. నేను అడవుల్లో ఉన్నప్పుడు, గుహల్లో ఉన్నప్పుడు, పరిగెత్తుచున్నప్పుడు నువ్వే నా బలం. మా దగ్గరికి పేషెంట్స్ అప్పుడప్పుడు వస్తుంటారు, సార్ బలానికి మంచి టానిక్ రాసియండి సార్ అని అంటారు. టానిక్ అంటే బలం వస్తుందేమో అనుకుంటారు. టానిక్లు ఏం బలం ఉండదు. టానిక్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇవే ఉంటాయి. అవి డెఫిషియన్సీ అయితే అయ్యేది. మంచి టానిక్ రాయండి సార్ అంటారు. మన దేవుడే మన బలం. ఇది నువ్వు అనుభవించావా? దావీదు ఏనాడు కూడా ఎవ్వరి మీద ఆధారపట్ల. దేవుడు కోరుకునేది ఏంటంటే, ఒకసారి భగత్ సింగ్ గారు, ప్రభా నేను నత్తివాణ్ణి, నాకు ఒక్క ఇన్స్ట్రుమెంట్ రాదు, ఒక పాట పాడలేను, వాక్యం చెప్పలేను, నేను ఉద్యోగం చేసి డబ్బులు ఇచ్చి సేవకులను పెట్టి సేవ చేస్తానంటే, నో నో నో, నువ్వే నాకు కావాలి. దేవుడు బలహీనులను వాడుకుంటాడండి. మనం ఎంత బలహీనము. మనం బయట చెప్పుకుంటాం, అబ్బో నేనా, అబ్బబ్బబ్బో నేను ఎంత గొప్పవాడినో. మన బలహీనతలు మనకు తెలియవా? కాబట్టి నా బలము నా దేవుడే. ఒక మాట చూద్దాం, 68 కీర్తనలు 68, 18, 28 చూడండి మా కీర్తనలు 68, 28 చూడమ్మా. 28 నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దీన్ని స్వతంత్రించుకో, ఈ వాగ్దానం. నీ బలము నీ దేవుడే. నీ శరీరానికి కష్టములు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఏమున్నా నా బలము నా దేవుడే. నా చదువు కాదు, నా ఉద్యోగం కాదు, నా అందం కాదు, నా బలము నా దేవుడే. ఓ దేవా, నా దేవుడవు నీవే, నా రక్షణ శృంగానివి, నా బలము నీవే. ఇంకో మాట చూడమా, 81:1 చూడు. కీర్తనలు 81:1. కీర్తనలు 81:1. మనకు బలమయ్యి ఉన్న దేవుడు. నువ్వు ఇది నా బలము నా దేవుడే. నీ బలాన్ని ఉపయోగించగాకు. ఈ లోకంలో ఉన్న నీ బలము ఎవరున్నారు, ఆ ఎమ్మెల్యేనా, ఈ ఎంపీ, వాళ్ళ దగ్గరికి పరిగెత్తగాకు. నీ బలాన్ని నువ్వు నమ్ముకో. ఎలాంటి విషయాలన్నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి 3 విషయాలు మనం చూసాం. ఒకటి, నా దేవుడు, నా రక్షణ శృంగము, నా బలము. ఎలా ఇచ్చాడు మనకు బలాన్ని? మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. నా బలమాన్ని నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు దావీదు. నువ్వు ప్రేమించావా దేవుణ్ణి? ప్రేమ రుజువును కోరుకుంటుంది. ప్రేమ రుజువును కోరుకుంటుంది. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, లోకం ఎంతో ప్రేమించాను అన్నాడు. దానికి రుజువేంటి? తన కుమారుని పంపించాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నువ్వేమిస్తున్నావు దేవునికి? ఏమి ఇవ్వగలవు దేవునికి? ఏం కోరుకుంటున్నాడు? నీ నిలువుదోపిడే? నీ హృదయాన్ని నేను బాగు చేస్తానన్నాడు. నీ ఆరాధన నాకు, అది కావాలి నాకు. ఏమో దేవదూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి గణపరుస్తుంటే ఆయనకు నచ్చలేదు? అది కాదు. ఒక పాపి పరిశుద్ధుడై ఆరాధన ఇస్తే అది కావాలంటున్నాడు దేవుడు. దాంతో సాతాను సిగ్గుపరచాలని. ఇవ్వగలవా అలాంటి ఆరాధన? కాబట్టి రండి, అందరితో కలిసి మనము కూడా దేవునికి ఎలాంటి ఆరాధన ఇద్దామంటే ఒక్క మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి, అక్కడ ఆగు, ఇదందరు తీయండి. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 వచ్చి మనం చాలాసార్లు అనుకుంటాము, ఈ లోకంలో తక్కువ మంది మేము బిలీవర్స్మి అనుకుంటున్నామేమో. విస్తారమైన జనం దేవుడుకున్నారు, ఆరాధికులు ఎంతోమంది ఉన్నారు. అక్కడ పరలోకంలో యోహాను చూస్తున్నాడు, అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళందరూ ప్రతి జనములో నుండి, వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి, ఎవడో అన్అకౌంటబుల్ ఎంతమంది ఆరాధకులను దేవుడు కోరుకుంటుంటే వాళ్ళందరూ ఏం చేశారంట?
తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరం మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి ఉన్నారంట. ముందు నిలబడి ఉన్నారు. అక్కడ విస్తారమైన జనాంగం దేవునికి ఉంది. ఏలియా కూడా అదే అనుకోండి, నేను ఒక్కడనే. నో, నాకున్నారు, ప్రభువుకు తెలుసు. ఇంకేమనుందమ్మా? 10 చదువు. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పిరి. చెప్పగలవా? నా దేవుడు నా రక్షణకై స్తోత్రమని వెలుగెత్తి చెప్పగలవా? ఆరాధించేటప్పుడు నిద్రపోగాకు. వేరే వాళ్ళు ఆరాధిస్తుంటే ఆమెనని చెప్పాలి. ఇక్కడ ఏమని ఉంది? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో చెప్పిరి. తర్వాత చదవం 11. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. సాష్టాంగపడి ఆమెన్. చాలు చాలు. యుగముల వరకు మా దేవునికి స్తోత్రం ఆమెన్ అని ముందే నిలబడ్డారు. తర్వాత ఆయన ఎదుట సాగిలపడి, అక్కడేమో దావీదు 9 అంతలుగా దేవుణ్ణి నా దేవుడు, నా రక్షణ శృంగము, నా కోట, నా శైలం అంటున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ సాష్టాంగపడి యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును 9 రకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏంటి చూడమ్మా? స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. అదే అండి ఆరాధన. అది ఆరాధన. ఎంతగా ఏమంటున్నారు ఇక్కడ? స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనతయు, శక్తియు, బలమును కలుగును. నా బలము ఆయనే, నేను బలహీనుడను. ఇది ఆరాధన. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంట? వచ్చారు ఆయా జనంలో నుంచి వచ్చి 13 చదవమ్మా. 13. వీరెవరు? తెలుపు చేసుకున్నవాళ్ళు. నువ్వు రక్షణే పొందకుండా, నీ వస్త్రాలు తెలుపు చేసుకోకుండా, ఎర్రనవైన నీ పాపాలు కెంపు వలె తెల్లగా చేసుకోకుండా నువ్వు ఏ విధంగా ఆరాధించగలవు? భజన కార్యక్రమం కాదు ఇది. హృదయంలో నుంచి, ఆత్మలో నుంచి, అవును ప్రభా, నువ్వే నా దేవుడవు, నువ్వే నా రక్షణ శృంగానివి, నువ్వే నా బలము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ఆరాధన నీకే. అది ఆరాధన. ఆఖరిగా 17వ వచనం చదవమ్మా. 17వ వచనం. వారి కాపరి, వాళ్ళని నడిపిస్తాడు. పశ్చిమాత్మ బిందువుని తుడిచివేయును. నీ కన్నీళ్ళను దేవుడు తుడుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ కాపరి. ఇది దేవుడు. నీ దేవుడు ఎలాంటి వాడంటే నీకు కాపరి, తర్వాత నిన్ను నడిపిస్తాడు, నీ యొక్క కన్నీటిని మొత్తాన్ని తుడిచే దేవుడు. ఎవ్వరూ నీ కన్నీళ్ళను తుడవలేరు. ఏ గొప్ప ఆదరణ నిన్ను ఆదరించలేదు. ఇది అనుభవం ఇస్తే ఆయన ఆరాధించకుండా ఉండాలి. రండి, ఆ రీతిగా మోకరించండి. ఆ రీతిగా మనం వాక్యానుసారంగా విన్న మాటల్ని దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో ఈ అనుభవాలు మనం గుర్తు చేసుకుంటూ, ఆయన నా దేవుడు, నా రక్షణ శృంగము, నా బలము, ఈ బలమైన దేవుడు నన్ను నిరంతరం నడిపించే దేవుడు, ఆయన నా కాపరిగా ఉన్నాడు, నా ప్రతి కన్నిటిని ఆయన తుడిచివేస్తాడు. ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నానందుల కొరకై, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నందు కొరకై, నన్ను పిలిచినందుల కొరకై, నాకు దేవుడైనందుల కొరకై ఆయన్ని స్తుతించి ఆయన గణపరుస్తానని కొద్ది మాటలతో ఆయన గణపరిచి ఆయన్ని స్తుతించి ఆయన ఆరాధిద్దాం.